ఫ్రెండ్స్, వంకాయ పచ్చడి చేస్తున్నాం చూడండి. వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకేంటి ఎండుమిర్చి, చింతపండు మగ్గు అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఇంగువ కూడా వేసేస్తాను. మళ్ళీ తాలింపులో వేద్దాం. ఇది బాగా చల్లారాక మనము మిక్సీ చేసేద్దాము. వేసేసాక తాలింపు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మంచి అరోమా వస్తుంది. సాల్ట్ కూడా వేసాను, బెల్లం ముక్క కూడా వేసాను. స్టవ్ ఆఫ్ చేద్దాము. పోపు వేసుకున్నాము. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు. కావాలంటే తెల్లలు కూడా గుడ్లు తీసి వేసుకోవచ్చు. కార్తీకం కదా, నేను కొంచెం వేయలేదు. ఎందుకంటే సోమవారం కార్తీకంలో నేను ఉల్లిపాయ తినేస్తానండి. కానీ సోమవారాలు, శనివారాలు కొంచెం డేస్ కొంచెం పాటిస్తాను. మనకి ఇది అయిపోయినట్లే ఆపేద్దాం. పచ్చడి మనం మిక్సీ చేస్తామండి. ఇప్పుడు ఇందులో మనం ఈ తాలింపు వేసేసుకుందాం. వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మనం ఇందులో పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంటే మనం తినేటప్పుడు, రైస్ తినేటప్పుడు మనం పచ్చి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మధ్యలోని కట్ చేసి వేసుకుంటే మనం మధ్యలో తింటూ ఉంటే అవి పంటికి తగులుతుంటే సూపర్గా ఉంటుంది పచ్చి ఉల్లిపాయ, వంకాయ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి పులుపు సరిపోయినట్లు అనిపించింది అనుకోండి, నిమ్మకాయ పిండుకోవచ్చు. బట్ నాకు సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. కార్తీకం కదా, మనం ఇంకా ఇలాంటి ఫుడ్సే తింటాం కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.